సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఒక పక్క పౌరుడిగాను మరో పక్క మంత్రిగాను రియాక్ట్ అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దేశ పౌరుడిగా బాధ్యత గల వ్యక్తిగా 2 తెలుగు రాష్ట్రాలకు ₹1 కోటి చొప్పున విరాళం ప్రకటించారు. మరోపక్క తాను బాధ్యత వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖలో పంచాయతీలను మెరుగుపరిచేందుకు 400 పంచాయతీలకు ₹1,00,000 చొప్పున 4 కోట్ల విరాళం ప్రకటించారు. మొత్తంగా ₹6 కోట్ల వరద బాధితులకు సాయం అందించనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం భారీగా విరాళం ప్రకటించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి ₹1 కోటి వ్యక్తిగతంగా విరాళం ఇస్తున్నట్లుగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబుకు ₹1 కోటి చెక్ను అందజేశారు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి కూడా మరో ₹1 కోటి విరాళంగా ఇస్తున్నట్లుగా తెలిపారు. ₹1 కోటి చెక్కును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి స్వయంగా అందజేస్తారని పవన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 400 పంచాయతీలు వరద బారిన పడ్డాయన్న డిప్యూటీ సీఎం ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున విరాళం ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ₹1 కోటి సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపిన తర్వాత ₹1,00,000 చొప్పున ఆ 400 పంచాయతీలకు స్వయంగా తానే నేరుగా డబ్బు పంపిస్తారని ఆయన తెలిపారు. నిన్న కూడా ₹1 కోటి డొనేషన్ ఇవ్వడం మనం ప్రకటించడం జరిగింది. నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది. నాకు సో దాదాపు 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ₹1,00,000 మన సోదర రాష్ట్రమైన తెలంగాణకు కూడా నేను ₹1 కోటి నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ లెక్కను చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం పవన్ కళ్యాణ్ మొత్తం ₹6 కోట్ల విరాళం ఇచ్చినట్లయింది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీనిపై స్పందించిన పవన్ తాను రంగంలోకి దిగితే రెస్క్యూ చర్యలకు ఇబ్బంది కలుగుతుందని అధికారులు తనకు నివేదించారని అన్నారు. అందుకే రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనడం లేదని పవన్ క్లారిటీ ఇచ్చారు.